ఐపీఎల్ 2026లో మరో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడుతున్నాయి. దాదాపు 311 రోజుల తర్వాత ఈ రెండు జట్లు ఐపీఎల్ పిచ్ పై ముఖాముఖిగా తలపడబోతుండటంతో అభిమానులు ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు గత ఏడాది ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం మరోసారి గుర్తుకు వస్తుంది. ఆ మ్యాచ్ లో హైదరాబాద్ సృష్టించిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చివరిసారిగా ఈ రెండు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడ్డాయి. ఆ చిన్న మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. ఆ మ్యాచ్ లో రెండు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదగా మొత్తం 446 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఈ రెండు జట్ల మధ్య జరిగిన అత్యధిక స్కోర్ మ్యాచ్ ఇదే. ఆ రోజు హైదరాబాద్ బ్యాటర్లు కోల్కతా బౌలర్లను చెడుగుడా ఆడుకున్నారు. కేకేఆర్ జట్లను తన చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమికి గురి చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏకంగా 278 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక స్కోర్. ఈ భారీ స్కోర్ వెనుక సౌత్ ఆఫ్రికా వీరుడు హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం ఉంది. క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని రికార్డును సృష్టించాడు. ఆఖరి వరకు నాట్అవుట్ గా నిలిచిన క్లాసెన్ మొత్తం 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇందులో 9 భారీ సిక్సర్లు ఉండడం విశేషం. కేకేఆర్ బౌలర్ల వద్ద క్లాసెన్ హిట్టింగ్ కు సమాధానమే లేకపోయింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ లో మొత్తం 19 సిక్సర్లు నమోదయ్యాయి. క్లాసెన్ ఒక్కడే 9 సిక్స్లు బాదగా మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు సహాయం అందించారు. 279 పరుగుల కొండంత లక్ష్యాన్ని చూసి బింబేలెత్తిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది. కేకేఆర్ ఇన్నింగ్స్ లో కేవలం 12 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. కేకేఆర్ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా 168 పరుగులకే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ ఏకంగా 110 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా ఐపీఎల్ లో కేకేఆర్ కు ఇది అతిపెద్ద ఓటమి. ఇప్పుడు తమ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్ లో ఆ పాత గాయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని కోల్కతా భావిస్తుంది. అయితే హైదరాబాద్ జట్టు కూడా అదే ఊపుతో ఉంది. 311 రోజుల విరామం తర్వాత జరుగుతున్న ఈ పోరులో మళ్లీ క్లాసెన్ బ్యాట్ జులిపిస్తున్నాడు లేక కేకేఆర్ బౌలర్లు ఆటగాన్ని కట్టడి చేస్తారా అన్నదే చూడాలి. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఇక్కడ కూడా పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.